ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. సాయిబాబా గారి అమృత వాక్కులు, అమృతవాణి. దీనిలో భాగంగా ఈరోజు బాబాగారి నోటి నుంచి జాలువారిన ఒక గొప్ప వాక్యం ఏంటంటే, షిరిడీలో భక్తులు బాబాగారు వేప చెట్టు కింద 12 సంవత్సరాలు భూగర్భంలో తపస్సు చేశారు అని ఖండోబా చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని బాబాగారి పాదుకలని, వెండి పాదుకలు తయారు చేసి వేప చెట్టు కింద ప్రతిష్ఠించాలని అనుకుంటారు. అలా అనుకొని బొంబాయిలో బాబా భక్తులైన ఒక డాక్టర్ చేత చక్కగా వెండి పాదుకలు తయారు చేయించి వాటి మీద సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే శ్లోకాన్ని ఉపాసని బాబా రచించగా దాన్ని కూడా చెక్కించి శ్రావణ పౌర్ణమి నాడు ఆ పాదుకల్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తూ భగవన్నామస్మరణ చేస్తూ బాబా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బాబాగారు అన్న మాటలు, అవి భగవంతుని పాదుకలు అన్నారు. అంటే భక్తులు ఎవరి పాదుకలు తయారు చేశారు? శ్రీ షిరిడీ సాయిబాబా వారి పాదుకలు తయారు చేశారు. మరి బాబా ఏమన్నాడు? అవి భగవంతుని పాదుకలు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా నేను భగవంతుణ్ణి అని ఏది కూడా ఆయన డైరెక్ట్గా చెప్పడు. ఎప్పుడో ఒకసారి ఎక్కువగా ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటారు, అర్థం కాకుండా మాట్లాడుతుంటారు. కొద్దిగా మనం బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోవాలి. అందుకని వాళ్ళు బాబాగారి పాదుకలు అని తయారు చేసి తీసుకొస్తే ఆయన ఏమన్నారు? అవి భగవంతుని పాదుకలు అన్నాడంటే నేనే భగవంతుణ్ణి అని చెప్పాడు. నేనే భగవంతుణ్ణి అని చెప్పిన ఏకైక దైవం ద్వారకాధీశుడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఈ కలియుగంలో మన సాయినాథుల వారు ఉన్నారు. ఓం శ్రీ సాయిరామ్.